ఒకవైపు బిగ్ బార్డర్ ఇచ్చారు, ఇంకోవైపు స్మాల్ బార్డర్ వచ్చింది. డిజైన్ కూడా చూసారా, ఇదేమో ఇలా వచ్చింది దీనికి. అందుకని నేను ఏం చేశానంటే దీన్ని ఇలాగా కట్ చేసేసి ఇది బ్యాక్ పార్ట్కి వేసాను. క్లాత్ కూడా సరిపోదు కదా, అందుకని బ్యాక్ పార్ట్కి వేసాను. ఇప్పుడు ఇందులో ఈ డిజైన్లో ఈ కొంత పార్ట్ మాత్రమే తీసి ఒక హ్యాండ్కి, దీంట్లో ఈ మ్యాంగోస్ తీసేసి, ఈ డిజైన్ ఉంది కదా పైన, ఇవి తీసేసి ఈ పార్ట్ మాత్రమే ఒక హ్యాండ్కి వేయాలి. ఎందుకంటే 2 హ్యాండ్స్ సరిపోవు కదా ఇక్కడ. హ్యాండ్ లెంగ్త్ ఇంత వచ్చింది, ఇది ఇటువైపు ఇంతే మిగిలింది కదా. అప్పుడు నేను ఇలా అడ్జస్ట్ చేస్తాను అనమాట. పెద్ద బార్డర్లోంచి ఒక బార్డర్ తీసాను. 2-3 ఉన్నాయి కదా బార్డర్స్, 3 బార్డర్స్ ఉన్నాయి మొత్తం దాంట్లో. ఆ బిగ్ బార్డర్లోంచి ఈ చిన్న పార్ట్ తీసి ఒక హ్యాండ్కి, దీంట్లో ఒక చిన్న పార్ట్ సేమ్ డిజైన్ ఇంతవరకే ఉంది మరి, అందుకని ఈ పార్ట్ ఇంతవరకు ఇది కూడా తీసేసి, ఈ పార్ట్లో దీంట్లో కొంచెం ఇలా తీసేసి ఇప్పుడు ఇంకో హ్యాండ్కి అడ్జస్ట్ చేయాలన్నమాట. హ్యాండ్స్ రెండింటికి ఒకటే ఉండాలి కదా. ఇంకా ఈ బార్డర్ తీసేద్దామంటే ఇది కూడా ఎందుకు, క్లాత్ వేస్ట్. చీర పన్నాలో 80 సెంటీమీటర్సే కూడా లేదు ఇది. మీరు తీసుకునేటప్పుడు చూసి తీసుకోండి, ఎందుకంటే సైజ్ ఏమో పెద్దది, ఇదేమో శారీలోనేమో 70 సెంటీమీటర్సే ఇచ్చారు, ఇది 80 కూడా లేదు. మరి అలాంటప్పుడు మనకి కుట్టడం అడ్జస్ట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది కదా. అది తీసుకునేటప్పుడు ఒకసారి మెజర్ చేసుకొని సైజుని బట్టి, చిన్న సైజ్ అయితే 30 సైజు, 32, 34 అయితే పర్వాలేదు. 38 సైజ్ కదా, కొంచెం కష్టంగానే ఉంది. ఇందులో 2 షేప్ రావాలి, ఇక్కడేమో బార్డర్ కట్ చేయాలి, మళ్ళీ 2 హ్యాండ్స్ రావాలి. మరి చాలా అడ్జస్ట్ చేస్తే కానీ రాదు. షేప్ బెల్ట్స్ కూడా వేరే బిట్ వేయాల్సి వస్తుంది అనిపిస్తుంది నాకు అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.